అటు మంచిర్యాల జిల్లాలో కూడా రైతులు రేవంత్ ప్రభుత్వంపై దండయాత్రకు దిగారు. దండేపల్లి మండల కేంద్రంలో జాతీయ రహదారిని ముట్టడించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా మంచిర్యాల ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, రేవంత్ సర్కార్పై మంచిర్యాల జిల్లా రైతులు దండయాత్ర మొదలుపెట్టారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో ధర్నాలు కూడా నిర్వహించడం జరిగింది కదా, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? మంచిర్యాల నియోజకవర్గంలోని దండపల్లి మండల కేంద్రంలో ఈరోజు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున రేవంత్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించి దండపల్లి మండల కేంద్రంలో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులు రాస్తారోకో చేపట్టారు. దీంతో పెద్ద ఎత్తున కూడా జాతీయ రహదారికి పోయాయి. ప్రధానంగా రైతులు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పినట్టుగా రైతు బంధు కూడా ఏదైతే రైతు భరోసా సంబంధించి ఇంతవరకు కూడా నిధులు రైతులకు ఏదైతే వాళ్ళ అకౌంట్ లో జమ చేయకపోవడాన్ని నిరసిస్తూ రైతులు పెద్ద ఎత్తున దండపల్లి లక్షడిపేట నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలి వచ్చి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పెండింగ్ లో ఉన్నటువంటి వెంటనే రైతులకు రైతు భరోసా నిధులను రైతుల అకౌంట్ లో ఖాతాల్లోకి వేయాలని కూడా వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నడిపల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపల్లి విజిత్రావు పాల్గొన్నారు. విజిత్రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వెంటనే రైతు భరోసా సంబంధించిన నిధులను అకౌంట్ లో జమ చేయాలని ఆయన, అలాగే ఏదైతే ఇవాళ సీఎం రైతులకు ఏదైతే రాష్ట్రంలో రైతులకు నేను హైదరాబాద్ లో మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులకు ఇప్పటికే రైతు బంధు జమ చేశామని, కానీ ఎందరికి వచ్చిందో తనకు తెలియదంటూ అందులో ఎందరికి వచ్చిందో తనకు తెలియదంటూ మాట్లాడడం పట్ల కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సీఎం స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రైతు భరోసా ఇంతవరకు ఏ ఒక్క రైతుకు వేయకున్నా కూడా రైతు భరోసా వచ్చిందంటూ అబద్ధాలు ప్రచారం చేయడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రైతు భరోసా సంబంధించిన నిధులను ప్రభుత్వం విడుదల చేసి రైతుల అకౌంట్ లో జమ చేయాలంటూ కూడా రైతులు ఏదైతే ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, థ్యాంక్ యూ ఉమేష్.